క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పట్టణాలను మనం ధ్యానించినట్లయితే 2 దివ్యగ్రంథ పట్టణాలు కూడా సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉండడాన్ని మనము చూస్తూ ఉన్నాము. కథోలిక విశ్వాసము ప్రకారము విశ్వాసులైనటువంటి మన జీవితాలలో దేవుని పైన సందేహం అనేది ఉండకూడదు అని హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం వింటూ ఉన్నాం. ఇదే విషయమై యేసు ప్రభు తోమాసు గారిని హెచ్చరిస్తూ ఉండడాన్ని యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో కూడా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈనాడు ఈ వాక్యాల ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని పైన నమ్మకము కలిగి ఉండడం, దైవిక విషయాల యందు నిస్సందేహముగా ఉండడము మన జీవితాలలో ముఖ్యమైనటువంటిది. దాని ద్వారా ఏమి మనం పొందుకోవాలి, దాని ద్వారా మనకు వచ్చేటువంటి లాభం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, దేవుని యొక్క ఆశీర్వాదము నిండుగా మన జీవితాలలో కృమ్మరింపబడుతూ ఉంది అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దీనివల్ల వచ్చే పరిణామాలు ఏంటి అని మనం ఒకసారి ధ్యానించినట్లయితే, మొట్టమొదటిగా సంఖ్యాకాండము 20వ అధ్యాయము 2వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చూసినట్లయితే, మోషే దేవుడు చెప్పినటువంటి పనిని సందేహించి వేరే విధంగా చేస్తూ ఉన్నాడు. అయితే దానివల్ల ఆయన శిక్షను పొందుకొని దేవుడు వాగ్దానం చేసినటువంటి కానాను భూమి చేరుకోలేకపోయాడు. రెండవదిగా జకరియా దేవుని యొక్క దూత చెప్పినటువంటి విషయాన్ని సందేహించాడు. దానికి కారణంగా బిడ్డ పుట్టేంత వరకు ఆయన మూగవాడై జీవించాడు. ప్రియా సహోదరులారా, మొదటి పట్టణంలో కూడా మనము ఇదే చూస్తూ ఉన్నాము. మోషే అక్క అయినటువంటి మిరియాము దేవుణ్ణి సందేహించింది. దానికి కారణముగా ఆమె శిక్షకు గురైంది. వారందరూ దేవుణ్ణి సందేహించడం వల్ల వారి జీవితాలలో ఒక గొప్ప బహుమానాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయారు. ఇదే ఈనాడు మనము నేర్చుకోవలసినటువంటిది. మన యొక్క జీవితంలో ఎప్పుడైతే మనము దేవుణ్ణి సందేహిస్తామో, దైవిక విషయాల యందు ఎప్పుడైతే మనము అపనమ్మకము కలిగి జీవిస్తామో, అప్పుడు దేవుని యొక్క దీవెనలు మనము పొందుకోలేము, వాటి నుండి దూరముగా ఉంటూ ఉన్నాము అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని దీవెనలు మనం పొందుకోవాలి అంటే దైవిక విషయాల యందు, విశ్వాసపరమైనటువంటి విషయాల యందు మనము నమ్మకము కలిగి నిస్సందేహముగా జీవించాలి. అటువంటి జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి కృపను, అనుగ్రహాన్ని దేవుడు మనకు దయచేయాలని ప్రత్యేకముగా ప్రార్థించుకుందాం.